తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ శ్రీ హరిప్రసాద్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేసు వివరాలు ఏమనగా, మరికల గ్రామంకు చెందిన ఫిర్యాదుదారుని యొక్క రెండు ట్రాక్టర్లు జేసీబీ అక్రమంగా మట్టి తరలిస్తున్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి సీజ్ చేయడం జరిగింది. కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ జేసీబీ మరియు ట్రాక్టర్లకు సంబంధించి ఏడీ మైన్స్ నాగర్ కర్నూల్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఫిర్యాదుదారుడు రెండు ట్రాక్టర్లు జేసీబీకి కలిపి 60,000 ఫైన్ కట్టుకొని రావడం జరిగింది. ఫైన్ కట్టుకున్న తర్వాత ఏడీ మైన్స్ గారు రిలీజింగ్ ఆర్డరు ఎస్ఐ గారికి బండి వదిలిపెట్టమని రిలీజింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఫిర్యాదుదారుడు అటు రిలీజింగ్ ఆర్డర్ని తీసుకొని వచ్చి ఎస్ఐ గారికి చూపించగా 30,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. 30,000 ఇస్తేనే ట్రాక్టర్ జేసీబీలు వదిలిపెడతా, లేకపోతే లేదని. అందులో భాగంగానే ఫిర్యాదుదారు నుంచి ఎస్ఐ గారు 20,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచంగా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు, వాట్సాప్ నంబరుకు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, క్యూఆర్ కోడ్ ద్వారా తెలియపరిస్తే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదుపులోకి తీసుకున్నటువంటి ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి గారిని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.